అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాకినాడ జిల్లా పిఠాపురంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించినటువంటి ఘటన చర్చనీయాంశంగా మారింది. నీట్ అప్లికేషన్కు చివరి తేదీ కావడంతో తన బిడ్డకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో గతంలో వాలంటీర్కు చెబితే సర్టిఫికేట్లు ఇంటికే వచ్చేవని స్థానికులు చెబుతుండగా ఇప్పుడు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించే సర్టిఫికేట్ మంజూరు చేసే విధంగా ఆ విద్యార్థి భవిష్యత్తును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అవునండి, ఇది కావాలండి. ఒక ఆధార్లో ఒకటే సర్టిఫికేట్ రెండో సర్టిఫికేట్ అవ్వదు కదండి, అధికారులు చెప్తారు. కానీ మీరు ఇలాగా చిన్నప్పుడే అదే క్యాస్ట్ చెప్పానమ్మా. ఏంటంటే మా పాజిటివిటీ ఉందనుకోండి అన్నీ చేస్తాను. నేను ఈ రోజు కూడా నిన్న కూడా ఏంటంటే ఈ పంట సూపర్వైజర్కి వెళ్తున్నానండి. మొత్తం విలేజ్ అన్నీ అది చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ లేకపోయినా నా లాగిన్కి ఏదైనా సర్టిఫికేట్ వచ్చిందనుకోండి వెంటనే ఫార్వర్డ్ చేస్తాను. మీ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టిన తర్వాత అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను. కానీ ఎలా ఉందంటే బయటికి నేను ఏదో మిమ్మల్ని తిట్టించుకుంటున్నాను సార్. నిన్న అయిపోయింది సార్ ప్రొసీజర్ అంటాను. జేసీ గారు లాగిన్ లో కూడా మేము ఆన్లైన్ కూడా నేను అదేనమ్మా వచ్చానంట. ఏం లేదు సార్, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఉంటుంది సార్. మేము అర్జెంట్ కాదండి, మీరు అన్ని చేసుకొని మాకు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్నాం. కానీ మా పరిస్థితి అలా లేదు సార్. అదేనమ్మా అప్పుడు నేను అన్నీ కలుస్తాను. అదే చెప్తున్నాను మీకు చెయ్యాలని పాసిబిలిటీ ఉందంటే చూసి మీ దగ్గర ఏమున్నాయి అన్ని కూడా చూసి ఒక చెప్పేసి చేస్తాను. చూపించాలి కదా, నా విషయం కాదు కదా సార్. గారు ఇవ్వచ్చు అన్నారు కదా సార్, మీరు అక్కడ కూడా ఇస్తానని అన్నారు కదా సార్. నేను ఇస్తాను, నేను ఏం చెప్పలేదమ్మా. ఎంక్వైరీ చేసుకుంటా, వెరిఫై చేసుకుంటామని చెప్పా. చేస్తావా ఏం చెప్పలేదు. ఏం కానీ నేను వద్దు వాళ్ళే పిలిపిస్తాను. కలెక్టర్ ఇక్కడికి మన ఊరు పిలిపిస్తాను, పిఠాపురం పిలిపించి అన్ని చూపించి వాళ్ళు కూడా వస్తున్నారు చెప్పాను. రేపు పొద్దున్న వస్తారు వాళ్ళు. మీ ఎప్పుడు ఉన్నారు అనుకుంటారు, వెరిఫై చేసి చేస్తాం అప్పుడు. ఓకేనా? అంటే ఏం లేదు సార్, అక్కడ డిఆర్ఓ గారి దగ్గర ఇవ్వడానికి డిఆర్ఓ గారు డెసిషన్ తీసుకోవాల్సింది, ఇవ్వాల్సింది ఎంఆర్ఓ గారు. సర్టిఫికేట్ ఎంక్వైరీ చేసుకుని జారీ చేయవలసింది ఎంఆర్ఓ గారు. అదే సార్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళు కూడా రేపు మార్నింగ్ తీసుకొస్తాను నేను. అదే సార్ కాదండి, అంటే తీసుకుని వచ్చి చూపించి చేయిస్తామమ్మా. ఓకేనా? గతంలో ఇలా పెట్టారు కదండి, మరి ఎలా ఇవ్వడానికి అవుతుంది అని అడిగితే పెట్టేసాడు ఆయన. అక్కడ ఏం జరిగిందంటే అండి, ఈ అమ్మాయి టీసీలో బీసీ కమ్యూనిటీ ఉందండి, ఇప్పుడు ఎస్సీ కావాలంటుంది. అదేదో స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి, ఇక్కడ మధ్యలో బీసీ పెట్టుకొని మళ్ళీ ఎస్సీ కావాలంటే ఎలా ఇస్తాము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారండి డిఆర్ఓ గారితో. అప్పుడు డిఆర్ఓ గారు ఏమన్నారంటే ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో వాళ్ళు స్టార్టింగ్ తెలుసో తెలియకో పెట్టుకున్నా తర్వాత వాళ్ళకి కావాలని అడిగితే ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మదర్ అడుగుతున్నారు అని చెప్పేసి నోటీస్ అని రాసి మదర్ అంగీకారంతో వీళ్ళ కమ్యూనిటీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి రాసి ఇవ్వచ్చండి, మీరు ఇవ్వండి సార్, వాళ్ళకి టైం అయిపోతుంది కదా, మాన్యువల్గా ఇచ్చండి అని డిఆర్ఓ గారు చెప్పారు సార్. నేను విన్నానండి, అది వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్తే సరేనండి నేను ఇస్తానన్నారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఇవ్వాలంటున్నారండి, ఇవ్వడానికి కుదరదు అని అంటున్నారండి. ఇప్పుడేమో మళ్ళీ రేపు జిల్లా స్థాయి అధికారులను తీసుకొచ్చి ఎంక్వైరీ పెడతాము అనేసి అంటున్నారు సార్. అక్కడ ఇస్తానన్నారు, ఇక్కడ ఇవ్వనన్నారు, ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారండి. మూడిట్లో ఏం చేస్తారో అసలు ఏంటో ఏమో అర్థం కాని పరిస్థితి. లాస్ట్ డేట్ అండి, దాని గురించే సార్, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన పని. ఇప్పుడు ఏది అప్లై చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది పెట్టుకుందామంటే ఇది వస్తుంది కదన్న చిన్న ఆలోచన, ఇది వస్తుందో అదో క్లారిటీ లేదు. అది పెట్టుకోవాలో ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టుకొని ఇది రాకపోతే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అది పెట్టుకుంటే ఇది వస్తే అది పెట్టుకుంటే వస్తుందో రాదో తెలీదు. అంటే తిక్కమక్కగా ఉందండి, ఏం చేయాలన్నా ఒక క్లారిటీ లేదు. కాబట్టి నేను ఇప్పుడు దాకా ఉన్నాను. గతంలో 8th క్లాస్లో నవోదయ కూడా నవోదయ అలాగే పోయిందండి, ఇవ్వలేదండి వీళ్ళు. నవోదయ ఇవ్వలేదు, నవోదయ వచ్చిందండి, క్యాస్ట్ ఇవ్వలేదు, అది పోయింది. ఆ ఛాన్స్ పోయింది సార్. ఇప్పుడు అలాగే అవుతుందని భయం వేస్తుందండి, అంతకన్నా ఏం లేదు. అలా అంటున్నారు సార్. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉన్నానండి.
అయితే కుల ధృవీకరణ పత్రం మా పిల్లల చదువుల నిమిత్తం అప్లై చేసి ఉన్నాము 20 రోజుల క్రితం. ఆఫీస్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ ఉన్నామండి. ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. లాస్ట్ డేట్ వచ్చేస్తుందని చెప్పేసి మేము కంగారు పడి ఈ రోజు దాకా ఎటువంటి సమాచారం లేకపోవడంతో కలెక్టర్ గారిని ఒకసారి కలిసి మా బాధను విన్నవించుకుందామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారని చెప్పేసి అక్కడ వేరే స్థాయి అధికారిని కలిసామండి. డిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారిని పిలిచి అడగడం జరిగింది. సార్ కొంచెం వీళ్ళ పరిస్థితి చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసింది కదా అని చెప్పేసి సార్ కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పారు. అప్పుడు సారు సరేనండి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మేము వెంటనే పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగిందండి. సాయంత్రం 7-7:30 వరకు ఇక్కడ ఉన్నాము. అయితే ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. మళ్ళీ ఏదో పని ఉందమ్మా మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరారు సారు. అయితే ఇప్పుడు దాకా కూడా సార్ రాలేదండి. కొంచెం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సార్ అని చెప్పేసి మేము కాల్ చేయడం కూడా జరిగింది. అయితే మీకు రేపు ఇస్తాను అని అన్నారు సారు. రేపు ఇస్తారు కదా అని చెప్పేసి మేము ఉండి ఇక్కడ చాలాసేపు వరకు ఉండి ఇస్తారు కదా అని ధీమాతో ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు కాల్ చేసి అమ్మ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అన్నారు. సరే ఎందుకు కుదరదండి అంటే దానికి సమాధానం లేదండి, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నాకు కుల ధృవీకరణ పత్రం ఇస్తానే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళనండి. ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను ఆవేదన చెందుతూ ఉన్నాను. రేపు ఆదివారం ఏ ఆఫీసులు పనిచేయవు, రేపు అడిగినా సరే రీజనబుల్గా ఉండదు. కాబట్టి నాకు తక్షణంగా ఇప్పుడే నా సమస్యకు పరిష్కారం దొరికే వరకు కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. నా పిల్లల భవిష్యత్తు పోతే నాకేంటండి అసలు, నా పిల్లల కోసమే నేను ఒక తల్లిగా ఆవేదన చెందుతూ ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారుల వారు నా సమస్యకు పరిష్కారం తెలియజేయాలి. ఆ పరిష్కారం వచ్చే వరకు కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళనని మనస్ఫూర్తిగా, ఇది ఒక రిక్వెస్ట్గా మాత్రమే, ఎవరిని నేను ఏమీ బెదిరించట్లేదు, ఒక రిక్వెస్ట్గా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నా సమస్యకి దయచేసి పరిష్కరించవలసిందిగా అధికారులను కోరుకుంటూ ఉన్నానండి. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉన్నానండి. అయితే కుల ధృవీకరణ పత్రం మా పిల్లల చదువుల నిమిత్తం అప్లై చేసి ఉన్నాము 20 రోజుల క్రితం. ఆఫీస్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతూ ఉన్నామండి. ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. లాస్ట్ డేట్ వచ్చేస్తుందని చెప్పేసి మేము కంగారు పడి ఈ రోజు దాకా ఎటువంటి సమాచారం లేకపోవడంతో కలెక్టర్ గారిని ఒకసారి కలిసి మా బాధను విన్నవించుకుందామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారని చెప్పేసి అక్కడ వేరే స్థాయి అధికారిని కలిసామండి. డిఆర్ఓ గారు రైట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖాలో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మేము పడుతున్న పాట్లు ఇవి అని కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అంటే చివరి తేదీ ఉంది పరీక్ష కోసం. సో ఈ నేపథ్యంలో మాకు మంజూరు చేసేంతవరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, నా పిల్లల భవిష్యత్తును నేను పణంగా పెట్టలేను కదా అని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి అవకాశం ఉన్నప్పటికీ కూడా జారీ చేయడానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేటువంటి మాట ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సాయిరామ్. మురళి, కాకినాడ జిల్లా పిఠాపురంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అయితే ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ముందు అర్ధరాత్రి బైఠాయించిన ఘటన స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎస్ఓటీ టీచర్ గా పనిచేస్తున్న పొట్లూరు కనకదుర్గ తన పిల్లల కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోరుతూ భర్తతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుటైతే నిజంగా దిగారు. తను ఎస్సీ వర్గానికి చెందిన వారినైనా సరే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కారణంగా తన ఇతర పిల్లలకు కూడా తల్లి కులం వర్తించే విధంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని అధికారులు అయితే కోరుతున్నట్టయితే తెలుస్తుంది. కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆమె అట్లా పట్టించుకున్న పరిస్థితులు అయితే ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సమస్య కాకినాడ కలెక్టరేట్ కూడా సంబంధించిన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో ఎన్నోసార్లు కార్యాలయం చుట్టూ తిరిగానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నది. ఇదే సమయంలో నీట్ ఏదైతే వాళ్ళ పిల్లలకు నీట్ అప్లికేషన్ ఈ రోజే చివరి తేదీ కావడంతో తన బిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆవేదనతో ఆమె అయితే తహసీల్దార్ అర్ధరాత్రి అంతా కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన దిగినట్లయితే తెలుస్తున్నారు ఆమె. మురళి, అంటే అధికారులు చెప్తున్నటువంటి వెర్షన్ ప్రకారం ఆమె చెప్తున్నటువంటి దానికి సంబంధించి మేము ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, చివరి తేదీ ఉంది పరీక్ష కోసం అని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఫోన్ కాల్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా, వారు ఎందుకు ఆ స్థాయి నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న కదా సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా చూసుకుంటే మురళి, అది అటు అధికారులు కూడా సరైన స్పందన లేదని ఆమె కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంచుమించుగా చాలా రోజుల మట్టికి అప్లికేషన్ పెట్టుకుని క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అయితే తిరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఏమైనా మాకు సంబంధించినదే
ప్రజలకు ఉపయోగపడేది మరి గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితిలో ఇలాగ అధికారులు ఇలాగ నిర్లక్ష్యం చేస్తే ఎలా అని చెప్పి తను ఓపోతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఇక గతంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్లకు సమాచారం ఇస్తే సర్టిఫికెట్ ఇంటికే వచ్చేవని స్థానికులు కూడా ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చిన్న సర్టిఫికెట్ కోసం కూడా ప్రజలందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని విమర్శలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొవడం పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఆమె పిల్లలకు అర్హత పూల ద్రౌపది పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి ఆ విద్యార్థి భవిష్యత్తు కూడా కాపాడాలని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ నిరసన అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారం అయినప్పటికీ కూడా ఈ రోజు కార్యాలయానికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా అయితే మేము చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లయితే మనకి సమాచారం అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ ఆందోళన చేస్తోంది. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం నిరసన వ్యక్తం చేస్తోంది మహిళ. నీట్ అప్లికేషన్కు చివరి తేదీ కావడంతో తన బిడ్డకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.